తను వదిలేసిన భర్త ఇప్పుడామె జీవితాన్ని వదిలేయకుండా కూల్చేస్తున్నాడు. వేల కోట్ల వారసుడాలు. ఆమె చూపు పడితేనే భయం, ఆమె మాటంటేనే ఆదేశం. కాని ఒక పాత సైకిల్పై వచ్చిన రైతుబిడ్డ ఆమెకి మొదటిసారి కాదూ అన్నాడు. అదే ఆమె ప్రేమగా మారింది. కాని అదే ప్రేమ అవమానంగా చీలిపోయింది. తన బిడ్డను చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రులను గేటు బయట నిలబెట్టారు. ఆ రోజు సంజయ్ కృష్ణ తీసుకున్న నిర్ణయం ఒక్కటే: ఈ సమాజం గన్ను సెల్యూట్ చేసే స్థాయికి చేరాలి. అతను ఐఏఎస్ అయ్యాడు. ముంబై మాఫియాను కదిలించాడు. ఇప్పుడు తన సొంత భార్య అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చడానికి వచ్చాడు. చట్టం ముందు భార్య లేదు, భయం లేదు, కేవలం న్యాయం మాత్రమే. డబ్బుంటే అన్నీ కొనొచ్చు అనుకున్న అక్షరకి కొనలేని ఒక్కటే ఎదురైంది: ఆత్మగౌరవం. పురుగు అని అవమానించినవాడే ఒకరోజు ఆమె ప్రపంచాన్ని కూల్చేస్తే, గేటుబయట గంటల తరబడి నిలబెట్టిన అవమానం అతనిలో ఐఏఎస్ అగ్నిగా మారితే, నువ్వు నా భర్త అని అక్షర ఏడ్చినా, నువ్వు నేరస్తురాలివి అని అతను ఆర్డరిస్తే తెలుసుకోవాలనుందా? అయితే కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గేటు ముందు ఒక ఖరీదైన బెంజ్ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగింది అక్షర. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. ఆమె నడిచి వస్తుంటే కాలేజ్ మొత్తం ఒకసారి అటువైపు చూడాల్సిందే. ఆమెకు అహంకారం ఆభరణం, అందం ఆయుధం. అదే సమయంలో ఒక పాత సైకిల్పై నిరాడంబరంగా యూనివర్సిటీ లోపలికి ప్రవేశించాడు సంజయ్ కృష్ణ. ఒక మధ్యతరగతి రైతుబిడ్డ, కాని కళ్లలో ఏదో సాధించాలనే తపన. లైబ్రరీలో ఒక అరుదైన ఎకనామిక్స్ బుక్ కోసం అక్షర వెతుకుతుంటే అది అప్పటికే సంజయ్ కృష్ణ దగ్గర ఉంటుంది. ఆ బుక్కు నాకు కావాలి, ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అక్షర తన స్టైల్లో అడుగుతుంది. సంజయ్ కృష్ణ శాంతంగా తల ఎట్టి చూసి, అన్నిటినీ డబ్బుతో కొనలేం అక్షరగారు, ఇది లైబ్రరీ బుక్, నా రీడింగ్ అయ్యాక మీకే ఇస్తాను అని చెప్పి మళ్లీ చదువులో నిమగ్నమవుతాడు. తను అడిగితే కాదన్న మొదటి వ్యక్తి సంజయ్ కృష్ణ కావడంతో అక్షరకి అతనిపై ఒక రకమైన కోపం, అదే సమయంలో ఆసక్తి మొదలవుతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ సంజయ్ కృష్ణ పట్ల అక్షర అభిప్రాయం మారడం మొదలైంది. ఒక సెమినార్లో సంజయ్ కృష్ణ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడిన తీరు చూసి అక్షర మంత్రముగ్ధురాలవుతుంది. అతని ధైర్యం కేవలం మాటల్లోనే కాదు, చేతల్లోనూ ఉందని ఆమెకర్థమవుతుంది. ఒకరోజు కాలేజ్లో కొంతమంది లోకల్ గూండాలు ఒక పేద స్టూడెంట్ని వేధిస్తుంటే సంజయ్ కృష్ణ ఒంటరిగా వెళ్లి వాళ్లనెదిరిస్తాడు. ఆ గొడవలో సంజయ్ కృష్ణ భయంలేని కళ్ళు అక్షరను ఫిదా చేస్తాయి. ఒక సాయంత్రం కాలేజ్ గార్డెన్లో అక్షరనే స్వయంగా వెళ్లి, సంజయ్ కృష్ణ, నా చుట్టూ ఉన్నవాళ్లంతా నా డబ్బును చూసి ప్రేమించారు, కాని నన్ను ఎదిరించి నిలబడ్డ మొదటి వ్యక్తి నువ్వే, ఐ లవ్ యూ అని చెప్తుంది. సంజయ్ కృష్ణ మొదట సంకోచించినా అక్షరలోని నిజాయితీని చూసి తన ప్రేమను అంగీకరిస్తాడు. కానీ ఈ విషయం అక్షర తండ్రి పారిశ్రామికవేత్త జయప్రకాష్ చెవిన పడుతుంది. తన కూతురు ఒక సామాన్యుడిని ప్రేమించడమా? అది ఆయన అహంకారాన్ని దెబ్బతీస్తుంది. జయప్రకాష్ ఒక రాత్రి సంజయ్ కృష్ణను తన గెస్ట్ హౌస్కి పిలిపిస్తాడు. అక్కడి వాతావరణం భయంకరంగా ఉంటుంది. చుట్టూ బౌన్సర్లు, చేతిలో సిగారుతో జయప్రకాష్ కూర్చుని ఉంటాడు. చూడు సంజయ్ కృష్ణ, నా కూతురు అక్షర ఆకాశంలో తిరిగే పక్షి, నువ్వు నేలమీద ప్రాకే పురుగువి. ఆకాశానికి నేలకు పొట్టు కుదరదు. ఎంత డబ్బు కావాలో చెప్పు, తీసుకుని సిటీ వదిలిపో అని నోట్ల కట్టలు విసురుతాడు. సంజయ్ కృష్ణ నవ్వి ఆ నోట్ల కట్టలను తాకకుండా, సర్, మీ ఆస్తిని చూసి నేను ప్రేమించలేదు, అక్షరను చూసి ప్రేమించాను. ప్రేమను కొనడానికి మీ దగ్గర ఉన్న డబ్బు సరిపోదు అని ధీటుగా సమాధానమిస్తాడు. సంజయ్ కృష్ణ సమాధానంతో జయప్రకాష్కు ఒళ్ళు మండిపోతుంది. ఆయన కనుసైగ చేయగానే బౌన్సర్లు సంజయ్ కృష్ణపై విరుచుకుపడతారు. హాకీ స్టిక్సులతో, రాడ్లతో సంజయ్ కృష్ణను దారుణంగా కొడతారు. సంజయ్ కృష్ణ రక్తం ఓడుతున్నా ఒక్క మాట కూడా అనడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, మళ్లీ అక్షర కనిపిస్తే నువ్వు శవమై కనిపిస్తావు అని హెచ్చరించి అతన్ని రోడ్డుమీద పడేస్తారు. మరుసటి రోజు గాయాలతో కాలేజీకి వచ్చిన సంజయ్ కృష్ణను చూసి అక్షర గుండె తరుక్కుపోతుంది. తన తండ్రి ఎంత క్రూరుడో ఆమెకర్థమవుతుంది. సంజయ్ కృష్ణ ధైర్యాన్ని చూసి ఆమె ప్రేమ మరింత బలపడుతుంది. ఆ క్షణమే ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది. ఎవరు అడ్డుపడ్డా సంజయ్ కృష్ణ చెయ్యి వదిలేది లేదు అని. జయప్రకాష్ మనుషుల దాడిలో తీవ్రంగా గాయపడిన సంజయ్ కృష్ణను హాస్పిటల్లో చూడగానే అక్షర ప్రపంచం ఆగిపోయినంత పనైంది. ఒళ్లంతా కట్లు, రక్తం కట్టిన గాయాలు చూసి ఆమె కన్నీళ్లు ఆగలేదు. నా వల్ల మీకీ పరిస్థితి వచ్చింది సంజయ్ కృష్ణ, మా నాన్న ఎంతకైనా తెగిస్తాడు, మనం విడిపోవడమే మంచిదేమో అని ఏడుస్తూ అంటుంది. సంజయ్ కృష్ణ ఆ నొప్పిలో కూడా చిన్నగా నవ్వి అక్షర చెయ్యి పట్టుకుంటాడు. అక్షర, నువ్వు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఉన్న జయప్రకాష్ కూతురువి కాదు అక్షర, ఒక సామాన్య రైతుబిడ్డ భార్యవి. అక్కడ సౌకర్యాలుండవు, కష్టాలుంటాయి,
రాగలవా అని సంజయ్ కృష్ణ అడుగుతాడు. దానికి అక్షర, నువ్వున్న చోటే నాకు స్వర్గం సంజయ్ కృష్ణ అని సమాధానమిస్తుంది. మరుసటి రోజు ఉదయం జయప్రకాష్కు వార్త అందుతుంది. అక్షర ఇంట్లో లేదు, సంజయ్ కృష్ణతో కలిసి ఊరు వెళ్ళిపోయిందని. ఆగ్రహంతో ఊగిపోయిన జయప్రకాష్, నా పరువు తీసిన ఆ పిల్ల నా దృష్టిలో చచ్చిపోయింది. వాళ్లు ఎలా బతుకుతారో నేను చూస్తాను. ₹1 సాయం కూడా వాళ్లకి అందకూడదు అని శపథం చేస్తాడు. హైదరాబాద్ నగరం నుండి సంజయ్ కృష్ణ సొంత ఊరైన ఒక మారుమూల పల్లెటూరికి వారి ప్రయాణం సాగుతుంది. ఏసీ కార్లు, పట్టుపరుపుల మీద పెరిగిన అక్షరకు ఆ మట్టివాసన, పెంకుటిల్లు, సంజయ్ కృష్ణ తల్లిదండ్రుల నిరాధంబరత అంతా కొత్తగా, వింతగా అనిపిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ సరిగ్గా తిరగదు, దోమల బెడద, బయట ఉన్న బాత్రూం. అక్షర ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. కాని సంజయ్ కృష్ణ కోసం అవన్నీ భరించడానికి ప్రయత్నిస్తుంది. సంజయ్ కృష్ణ తన ఊరిలోనే ఒక చిన్న షాపు అద్దెకు తీసుకుని రైతుమిత్ర అనే పేరుతో వ్యవసాయ మందుల షాపు ప్రారంభిస్తాడు. తన చదువును రైతులకు ఉపయోగపడేలా చెయ్యాలని ఆశిస్తాడు. కాని అక్షర మనసులో మాత్రం ఒకటే ప్రశ్న: ఈ చిన్న సంపాదనతో మన జీవితం గడుస్తుందా? సంజయ్ కృష్ణ ఊరి మధ్యలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అక్షర అగ్రికల్చర్ క్లినిక్ అని పేరు పెట్టాడు. అతను కేవలం మందులు అమ్మడమే కాకుండా రైతులకు ఉచితంగా సలహాలిచ్చేవాడు. సంజయ్ కృష్ణ నిజాయితీ వల్ల లాభాలు తక్కువగా ఉండేవి. అక్షర ఒక్కసారి షాపింగ్కు వెళితే చేసే ఖర్చు ఇప్పుడు వారి నెల రోజుల ఆదాయం కంటే ఎక్కువ. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన మేకప్ సెట్లు పోయి సాధారణ కాటన్ చీరలు, ముతక భోజనం ఆమె జీవితంలో భాగమయ్యాయి. తన పుట్టినరోజున సంజయ్ కృష్ణ ఒక సాదాసీదా వెండిపట్టీలు తెస్తే అక్షర వాటిని చూసి సంతోషించలేకపోయింది. ఆమె కళ్లముందు తండ్రి ఇచ్చే డైమండ్ నెక్లెస్ గుర్తుకొచ్చి తన స్థితికే తను కుమిలిపోయింది. అక్షర గర్భవతి అని తెలియగానే సంజయ్ కృష్ణ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. కాని అక్షరకు మాత్రం అది ఒక నరకంలా అనిపించింది. నెలవారీ పరీక్షల కోసం వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరంలో టౌనుకు వెళ్ళాలి. ఊరిలో సొంత కారు లేదు. ఉదయాన్నే ఆటో డ్రైవర్కు ఫోన్ చేసి బ్రతిమాలాడాలి. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు ఆటో రాకపోవడంతో అక్షర తీవ్రమైన కడుపునొప్పితో ఇంటి అరుగుమీద పడి రోధించింది. ఏంటీ బతుకు? ఒక హాస్పిటల్కు వెళ్లాలన్నా ఎవరికో ఒకరికి దండం పెట్టాలా? నా తండ్రి ఇంట్లో ఉంటే టాప్ డాక్టర్లు నా ఇంటికి వచ్చేవారు అని సంజయ్ కృష్ణపై అరిచేసింది. భార్య పడుతున్న కష్టం చూసి సంజయ్ కృష్ణ లోలోపల బాధపడేవాడు. రాత్రంతా ఆమె కాళ్లు నొక్కుతూ దగ్గరుండి సేవలు చేసేవాడు. కాని అక్షరకు ఆ ప్రేమ కంటే తను కోల్పోయిన సౌకర్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ రోజు అర్ధరాత్రి అక్షరకు స్వల్పంగా బ్లీడింగ్ అయింది. సంజయ్ కృష్ణ బయటకు వెళ్లి ఎవరినో సైకిల్ మీద బ్రతిమాలాడి ఆటో తీసుకువచ్చేసరికి గంట పట్టింది. ఆ ఆటోలో వెళుతుంటే వచ్చే కుదుపులకు అక్షర తట్టుకోలేకపోయింది. సంజయ్ కృష్ణ, నేనిక్కడ ఉంటే నా బిడ్డను చంపుకుంటాను, నేను ఈ దరిద్రంలో బ్రతకలేను అని గట్టిగా కేకలు వేసింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే సంజయ్ కృష్ణ వద్దంటున్నా వినకుండా తన తండ్రికి ఫోన్ చేసింది. జయప్రకాష్ పంపిన ఖరీదైన అంబులెన్సు, సెక్యూరిటీ కార్ల మధ్య అక్షర వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. సంజయ్ కృష్ణ ఆ అంబులెన్సు వెనకాలే పరుగెత్తాడు కాని అక్షర కారు అద్దం కూడా దించలేదు. నెలలు గడిచాయి. అక్షర ఒక అందమైన మగబిడ్డకు జన్మించిందని సంజయ్ కృష్ణకు తెలిసింది. ఆ వార్త వినగానే సంజయ్ కృష్ణ, అతని ముసలి తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ ఇంటి వారసుణ్ణి చూడాలని, అక్షరను పలకరించాలని కొత్త బట్టలు, ఊరి నుండి తెచ్చిన స్వచ్ఛమైన నెయ్యి, స్వీట్లతో హైదరాబాదులోని జయప్రకాష్ బంగ్లాకు చేరుకున్నారు. కోటలాంటి ఆ బంగ్లా గేటు దగ్గరే సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకున్నారు. ఎవరు మీరు? ఎక్కడినుంచి వచ్చారు అని గద్దించారు. నేను అక్షర భర్తను, వీరు నా తల్లిదండ్రులు, మా బాబును చూడడానికి వచ్చాము అని సంజయ్ కృష్ణ వినయంగా చెప్పాడు. కాని లోపలి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ గార్డులు వారిని లోపలికి రానివ్వలేదు. గంటలసేపు ఎండలో ఆ ముసలివారు గేటు బయటే నిలబడ్డారు. సంజయ్ కృష్ణ పదే పదే అక్షరకు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. కొంతసేపటికి జయప్రకాష్ తన విలాసవంతమైన కారులో గేటు దగ్గరకు వచ్చాడు. కారు దిగి సంజయ్ కృష్ణ తెచ్చిన పాత సంచిని అసహ్యంగా చూశాడు. చూడు సంజయ్ కృష్ణ, నా మనవడు పుట్టింది 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడిగా. వాడికి నువ్వు తెచ్చిన ఈ చౌకబారు స్వీట్లు, మురికి బట్టలు అవసరం లేదు. నా కూతురు నిన్ను మరిచిపోయింది. నీ స్థాయేంటో తెలుసుకుని ఇక్కడినుంచి వెళ్ళిపో అని గర్జించాడు. సంజయ్ కృష్ణ తండ్రి చేతులు జోడించి, అయ్యా, ఒక్కసారి మా మనవణ్ణి చూసి వెడతాం, మా రక్తం కదా అని వేడుకున్నాడు. కాని జయప్రకాష్ మనుషులు వారిని నెట్టేసి గేటు గట్టిగా వేశారు. ఆ తోపులాటలో సంజయ్ కృష్ణ తల్లిదండ్రులు కిందపడ్డారు. వారి కళ్లలో నీళ్లు చూసిన సంజయ్ కృష్ణ గుండె రగిలిపోయింది. అదే సమయంలో మేడమీద కిటికీలుంచి అక్షర చూస్తున్నా ఆమె కనీసం బయటకు వచ్చి తన తండ్రిని ఆపలేదు.
ఆ క్షణం సంజయ్ కృష్ణకు అర్థమైంది. తాను ప్రేమించిన అక్షర చచ్చిపోయిందని, ఇప్పుడు ఉన్నది కేవలం అహంకారి అయిన జయప్రకాష్ కూతురు మాత్రమే అని. అవమానంతో ఇంటికి తిరిగొచ్చిన కొద్ది రోజులకే అక్షర తరపు లాయర్ నుండి విడాకుల నోటీసులు వచ్చాయి. సంజయ్ కృష్ణ దగ్గర ఎటువంటి ఆస్తి లేదు, పైగా అతను బిడ్డను సాకలేడు కాబట్టి పూస్తి హక్కులు అక్షరకే ఉండాలి అని అందులో రాసి ఉంది. లాయర్ ముందే ఆ పేపర్లను పక్కన పెట్టాడు సంజయ్ కృష్ణ. నేను సంతకం చెయ్యను, నేను సంతకం చేస్తే నా ఓటమిని ఒప్పుకున్నట్లు, నేను ఓడిపోలేదు, కేవలం నా సమయం కోసం ఎదురుచూస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ రాత్రి సంజయ్ కృష్ణ నిద్రపోలేదు. తన తల్లిదండ్రుల కళ్లల్లో ఉన్న అవమానపు నీడ, తన బిడ్డను చూసుకోనివ్వని జయప్రకాష్ అహంకారం అతన్ని నిలవనివ్వలేదు. డబ్బుంటేనే గౌరవమా? అధికారం ఉంటేనే మనిషిగా గుర్తిస్తారా? అయితే ఆ అధికారమేంటో నేను చూపిస్తాను అని తనలో తాను శపథం చేసుకున్నాడు. అక్షర వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ కృష్ణ జీవితం శూన్యమైపోయింది. కాని తన బిడ్డ పుట్టబోతున్నాడనే వార్త అతనికి ఆశనిచ్చింది. ఆ ఆశ ఎలా అవమానంగా మారిందో ఈ అధ్యాయంలో చూద్దాం. సంజయ్ కృష్ణ లోపల ఒక తుఫాను మొదలైంది. కాని అది బయటకు వినిపించలేదు. అతనొక ప్రణాళిక వేసుకున్నాడు. రాత్రికి రాత్రి తన రైతుమిత్ర షాప్లోని స్టాక్ అంతా వేరేవారికి తక్కువ ధరకు అమ్మేశాడు. తన దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికేట్లు, కొన్ని బట్టలు సర్దుకున్నాడు. తెల్లవారుఝామున 3 గంటల సమయం. కన్నవారికి తెలిస్తే వెళ్లనివ్వరని పడుకున్న తన తల్లిదండ్రుల పాదాలకు మనసులోనే నమస్కరించాడు. కన్నీళ్లు వస్తున్నా ఆపుకుని గుమ్మం దాటాడు. తలగడ కింద ఒక ఉత్తరం రాసిపెట్టాడు. అమ్మా, నాన్నా, నా కొడుకుని చూడాలంటే నేను ఈ స్థాయి నుంచి ఎదగాలి. మిమ్మల్ని తలవంచుకునేలా చేసిన ఈ సమాజం మీ ముందే నాకు సెల్యూట్ చేసేలా వస్తాను. అంతవరకు నన్ను వెతక్కండి. స్టేషన్లో ఆగి ఉన్న ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఎక్కినప్పుడు అతను వెనక్కి తిరిగి చూడలేదు. అతని చూపు మున్ముందు రాబోయే యుద్ధం మీద మాత్రమే ఉంది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్. దేశం నలుమూలల నుండి ఐఏఎస్ కలలతో వచ్చే వేలాది మందికి అది నిలయం. సంజయ్ కృష్ణ అక్కడ ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. అది గది అనడం కంటే ఒక చిన్న చీకటి కొట్టు అనడం సబబు. ఉన్న కొద్దిపాటి డబ్బుతో కోచింగ్ సెంటర్ ఫీజు కట్టలేక సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుని సొంతంగా ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఉదయం 4 గంటల్నుంచి అర్ధరాత్రి వరకు చదువే ప్రపంచం. రోజుకి 2 పూటల తినడానికి కూడా డబ్బు సరిపోయేది కాదు. మధ్యాహ్నం కేవలం ఒక సమోసా లేదా పాలులేని ఛాయ్తో కడుపు నింపుకునేవాడు. ఒక్కోసారి ఆకలి తట్టుకోలేక నీళ్లు తాగి పడుకునేవాడు. అలసట వచ్చినప్పుడల్లా అక్షర తనని వదిలేసి వెళ్లిన దృశ్యం, జయప్రకాష్ గేటు బయట తన తల్లిదండ్రులను తొస్సేసిన సీన్ అతని కళ్లముందు కదిలేవి. ఆ అవమానమే అతనికి నిద్ర రాకుండా చేసే కెఫిన్లా పనిచేసింది. ఢిల్లీలోని ఎముకలు కొరికే చలిలో, ఫ్యాన్ లేని ఉక్కపోటలో సంజయ్ కృష్ణ ఒక తపస్సు చేశాడు. బయట ప్రపంచం అతన్ని మర్చిపోయింది. కాని అతను ఒక చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ఢిల్లీలో సంజయ్ కృష్ణ ప్రయాణం పూలబాట కాదు. మొదటి 2 ప్రయత్నాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ దాటినా ఇంటర్వ్యూలో స్వల్ప మార్కులతో ఆగిపోయాడు. రెండోసారి రిజల్ట్ వచ్చినప్పుడు సంజయ్ కృష్ణ దగ్గర కనీసం ఊరికి వెళ్లడానికి కూడా డబ్బుల్లేవు. ఒకానొక దశలో నేను చేయగలనా అన్న అనుమానం కలిగింది. కాని తన తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన అవమానం, అక్షర చూపిన తిరస్కారం అతనికి నిద్ర పట్టనివ్వలేదు. 3వ ప్రయత్నానికి సిద్ధమయ్యాడు. ఈసారి అన్నీ త్యాగం చేశాడు. నిద్ర, తిండి, విశ్రాంతి అన్నీ పుస్తకాలకే అంకితం చేశాడు. సిలబస్ను ఔపోసన పట్టాడు. రిజల్ట్ వచ్చిన రోజు యూపీఎస్సీ వెబ్సైట్లో మొదటి పేరు సంజయ్ కృష్ణ కుమార్, ఆల్ ఇండియా ర్యాంక్ 5. ఢిల్లీలోని ఆ చిన్న గది ఒక్కసారిగా వెలిగిపోయింది. తన విజయవార్త వినడానికి తన పక్కన ఎవరూ లేరు. కాని తన శపం నెరవేరిన సంతోషంలో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సంజయ్ కృష్ణకు మహారాష్ట్ర క్యాడర్లో భాగంగా ముంబై అడిషనల్ కలెక్టర్గా మొదటి పోస్టింగ్ లభించింది. ముంబై అంటేనే ధనబలం, అంగబలం ఉన్న మాఫియా రాజ్యమేలే చోటు. అప్పటికే ముంబై తీర ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను డీ గ్యాంగ్ అనుచరులు, స్థానిక భూమాఫియా ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించారు. రాజకీయ నాయకులు కూడా వారికి వత్తసా పలుకుతున్నారు. సంజయ్ కృష్ణ బాధ్యతలు స్వీకరించిన 2వ రోజే అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. సార్, వాళ్లు చాలా డేంజర్. పాత ఆఫీసర్లు ఎవ్వరూ అటువైపు వెళ్లలేదు అంటే చట్టం ముందు గూండాలైనా కోటీశ్వరులైనా ఒక్కటే. బుల్డోజర్లు స్టార్ట్ చేయండి అని సంజయ్ కృష్ణ స్వయంగా స్పాట్కు వెళ్లాడు. మాఫియా డాన్ నుండి సంజయ్ కృష్ణకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నీ ప్రాణాలు కావాలా లేక డబ్బు కావాలా అని అడిగారు. నా ప్రాణాలు ఇప్పటికే నా దేశానికి అంకితం.
నీ డబ్బు నా కాలి కింద మట్టితో సమానం. రేపు ఉదయం నీ సామ్రాజ్యం కూలిపోతుంది. రెడీగా ఉండు అని ఫోన్ పెట్టేశాడు. పోలీస్ ఫోర్స్ని వెన్నంటి ఉంచుకుని ఎవ్వరికీ తలవంచకుండా 48 గంటల్లో 200 కోట్లకు పైగా విలువైన ఆక్రమణలను నేలమట్టం చేశాడు. ముంబై మీడియా సంజయ్ కృష్ణను ది ఐరన్ మ్యాన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని కొనియాడింది. సామాన్య ప్రజలకు అతను ఒక దేవుడిలా కనిపించాడు. పేదవారికి అందాల్సిన భూములను వారికి దక్కేలా చేశాడు. ఈ వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అక్షర, జయప్రకాష్ కూడా టీవీలో ఆ న్యూస్ చూశారు. కాని ఆ పవర్ఫుల్ ఆఫీసర్ తమ సంజయ్ కృష్ణ అని వారు కలలో కూడా ఊహించలేదు. ముంబైలో సంజయ్ కృష్ణ చూపిస్తున్న తెగువ చూసి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక ఆసక్తి చూపించారు. తన రాష్ట్రంలో పెరుగుతున్న భూ అక్రమాలను, సిస్టంలో ఉన్న అవినీతిని ప్రక్షాళన చేయడానికి సంజయ్ కృష్ణలాంటి ఆఫీసర్ అవసరమని భావించారు. వెంటనే కేంద్రానికి లేఖ రాసి డెప్యుటేషన్ మీద సంజయ్ కృష్ణను హైదరాబాదుకు బదిలీ చేయించుకున్నారు. 2.5 తర్వాత సంజయ్ కృష్ణ ఒక సామాన్యుడిగా వెళ్లిన అదే హైదరాబాద్ నగరంలోకి ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ సెక్రటరీగా అడుగుపెట్టాడు. అక్షర ఇప్పుడు అక్షరా విల్లాస్ అనే భారీ రియల్ ఎస్టేట్ కంపెనీకి అధినేత్రి. తన తండ్రి జయప్రకాష్ అండతో సిటీ శివారులలోని పేద రైతుల భూములను భయపెట్టి అతి తక్కువ ధరకు లాక్కుని అక్కడ విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తోంది. ఆ భూముల్లో కొందరు పేద విద్యార్థుల తల్లిదండ్రుల పొలాలు కూడా ఉన్నాయి. వారు అక్షరా కంపెనీ చేస్తున్న అన్యాయాన్ని వీడియోలు తీసి ఆధారాలతో సహా #SavePRFarmers, #CMJustice అనే హ్యాష్ట్యాగులతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ముఖ్యమంత్రి ఐటీ సెల్ ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకుని విచారణ నిమిత్తం చీఫ్ సెక్రటరీ సంజయ్ కృష్ణ ముందుకు ఆ ఫైల్ను పంపారు. ఫైల్ ఓపెన్ చేయగానే అక్షరా విల్లాస్ అనే పేరు, యజమానిగా అక్షరా జయప్రకాష్ అన్న ఫోటో సంజయ్ కృష్ణ కళ్ల ముందు కదిలాయి. తనను, తన కుటుంబాన్ని అవమానించిన అక్షర అక్రమాలకు పాల్పడుతోందని తెలిసి అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. అక్షర తన భార్య అని, తన బిడ్డకు తల్లి అని తెలిసినా సంజయ్ కృష్ణ అణుమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. తక్షణమే ఆ ఏరియా కలెక్టర్కు కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేశాడు. మిస్టర్ కలెక్టర్, మీ పరిధిలో అక్షరా విల్లాస్ అనే ప్రాజెక్ట్ పేద ప్రజల పొలాలను అక్రమంగా ఆక్రమించుకుని విల్లాలు నిర్మిస్తోంది. దీనిపై పబ్లిక్ నుండి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటి వరకు మీరేం చేస్తున్నారు అని గర్జించాడు సంజయ్ కృష్ణ. కలెక్టర్ గారు, సీఎం గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. తక్షణమే ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయండి. స్టే ఆర్డర్. ఒక్క ఇటుక కూడా కదలగానికి వీల్లేదు. ఎవరైనా రాజకీయ ఒత్తిడి తెస్తే నేరుగా నాకు రిపోర్ట్ చేయండి. మీరు లొంగిపోతే మీమీద చర్యలు తీసుకోవలసి వస్తుంది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సంజయ్ కృష్ణ సంతకంతో కూడిన సీజ్ ఆర్డర్లు నిమిషాల వ్యవధిలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. 100 కోట్లు పెట్టుబడి పెట్టిన అక్షరా విల్లాస్ ప్రాజెక్టు వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో చేరుకుని పనులను ఆపివేశారు. విషయం తెలిసిన అక్షర అక్కడికి చేరుకుని అధికారులపై విరుచుకుపడింది. నా ప్రాజెక్ట్ ఆపలానికి మీకెంత ధైర్యం? మా నాన్న ఎవరో తెలుసా అని అరిచింది. జయప్రకాష్ కలెక్టర్కు ఫోన్ చేసి బెదిరించబోయాడు. దానికి కలెక్టర్ భయపడుతూనే, సర్, ఇది నా చేతుల్లో లేదు. కొత్తగా వచ్చిన సీఎం చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మానిటర్ చేస్తున్నారు. ఆయన పర్మిషన్ లేకుండా మేము ఏమీ చెయ్యలేము అని చేతులెత్తేశాడు. ఎవరా ఆఫీసర్? ముంబై నుండి వచ్చాడట కదా? ఎంత ధైర్యం ఉంటే నా ప్రాజెక్టు మీద చెయ్యి వేస్తాడు? వాడికి ఎన్ని కోట్లు కావాలో అడుగు, లేదంటే ఆ పోస్టు నుండి పీకేద్దాం అని జయప్రకాష్ తన పలుకుబడిని ఉపయోగించడానికి సిద్ధమయ్యాడు. అక్షర మనసులో ఒకటే అలజడి. తన తండ్రిని కూడా ఎదిరిగలిగే ఆ పవర్ఫుల్ ఆఫీసర్ ఎవరు? అతనికి తనమీద ఇంత కోపం ఎందుకు అన్న ప్రశ్నలు ఆమెను వెంటాడాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ఒక భారీ పార్టీ ఫండ్ చెక్కును తీసుకుని నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆ చీఫ్ సెక్రటరీ మీద ఫిర్యాదు చేయాలని అక్షర, జయప్రకాష్ నిర్ణయించుకున్నారు. అక్షర తన తండ్రితో కలిసి ఖరీదైన పట్టుచీర కట్టుకుని ఒక అధికారినిలా సీఎంఓలో అడుగుపెట్టింది. అప్పటికే అక్కడ చాలామంది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లైన్లో నిలబడి ఉన్నారు. లోపల ఒక ఆఫీసర్ వాయిస్ గంభీరంగా వినిపిస్తోంది. పేద ప్రజల అశ్రువుల మీద మీ విల్లాలు కడతారా? మీ జిల్లాలో అక్రమాలను ప్రోత్సహిస్తే మీ యూనిఫాం ఊడిపోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు. అక్షర డోర్ దగ్గరకు వెళ్లి చూసింది. అద్భుతమైన వైట్ అండ్ వైట్ సూట్లో, అంతులేని అధికార గర్వంతో ఎంతో రాజసంగా సీట్లో కూర్చున్న వ్యక్తిని చూడగానే ఆమె చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. అతను మరెవరో కాదు, తాను పురుగు అని ఈసడించుకున్న తన భర్త సంజయ్ కృష్ణ. సీఎంఓ కార్యాలయంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
బయట వెయిటింగ్ హాల్లో అక్షర జయప్రకాష్ కూర్చుని ఉన్నారు. లోపల నుండి గంభీరమైన స్వరం వినిపిస్తోంది. జిల్లాలో పేదరైతు ఏడుస్తుంటే కలెక్టర్గా మీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు? లంచాలకు తలొగ్గి సంతకాలు పెడితే రేపు మీరు జైలు గదుల్లో ఉండాల్సి వస్తుంది. పేదల భూమి కాజేసిన ఆ అక్షరా విల్లాస్ ప్రాజెక్టు ఫైల్ను ఇప్పుడే బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాను. ఆ మాటలు వినగానే అక్షర గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ గొంతు తనకు బాగా పరిచయమున్న గొంతులా అనిపించింది. డోర్ తెరుచుకుని కలెక్టర్లు, ఎస్పీలు చెమటలు తుడుచుకుంటూ బయటకు వచ్చారు. పిఏ లోపలికి రమ్మని సైగ చేయడంతో అక్షర జయప్రకాష్ లోపలికి అడుగుపెట్టారు. విశాలమైన ఆఫీస్. అశోకచక్రమున్న కుర్చీలో వెనక్కి తిరిగి ఉన్న ఆ వ్యక్తి నిదానంగా కుర్చీ తిప్పాడు. సంజయ్ కృష్ణ. తెల్లటి చొక్కా, కళ్లలో తీక్షణమైన చూపు, నుదుటన ఒక అధికారికి ఉండే గాంభీర్యం. సంజయ్ కృష్ణను ఆ స్థితిలో చూసిన అక్షర చేతిలో ఉన్న ఫైల్ నేలపాలయ్యింది. ఒకప్పుడు తాను తృణీకరించిన వ్యక్తి, నువ్వు ఇంతే, నీ బతుకు ఇంతే అని అవమానించిన సామాన్యుడు ఇప్పుడొక రాష్ట్ర గమ్యాన్ని మార్చే అత్యున్నత అధికారిగా తన ముందు ఉన్నాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తను ఏ సౌకర్యాల కోసమైతే అతన్ని వదిలేసిందో అవే సౌకర్యాలు ఇప్పుడు అతని కాలికింద దాసోహమంటున్నాయి. జయప్రకాష్కు మాటపడిపోయింది. ఎదురుగా ఉన్నది తన పలుకుబడితో తొక్కేయగలిగే పురుగు కాదు, తన సామ్రాజ్యాన్ని ఒక్క కలంపోటుతో కూల్చేయగల శక్తి అని అర్థమయ్యింది. సంజయ్ కృష్ణ కూర్చున్న చోట నుండి లేవలేదు. నిదానంగా ముందుకు వంగి అక్షర కళ్లల్లోకి చూశాడు. ఏంటి అక్షరగారు, ఆశ్చర్యంగా ఉందా? 10 కిలోమీటర్లు ఆటో కోసం ఎదురుచూసిన సంజయ్ కృష్ణ గుర్తున్నాడా? మీ ఇంటి గేటు బయట నా ముసలి తల్లిదండ్రులను మీ నాన్న మనుషులు నెట్టేస్తుంటే కిటికీలోంచి చూస్తూ ఆనందించిన ఆ అక్షర ఇంకా చనిపోలేదా అని అడిగాడు. జయప్రకాష్ వణుకుతున్న స్వరంతో, సంజయ్ కృష్ణ, ఇది చూడు, పార్టీ ఫండ్ కోసం చెక్కు తెచ్చాం, ఆ ప్రాజెక్ట్ ఆపొద్దు అని బతిమాలాడు. సంజయ్ కృష్ణ ఆ చెక్కును విసిరేస్తూ, అధికారమంటే పేదలను అణచివేయడం కాదు జయప్రకాష్ గారు, వారికి అండగా నిలబడటం. మీరు ఆక్రమించుకున్న ప్రతి సెంటు భూమిని రేపు ఉదయంలోపు ఆ రైతులకు తిరిగి అప్పగించాలి. లేదంటే అక్షరా విల్లాస్ నేలమట్టమవడమే కాదు, మీ ఇద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను. ఇది ఒక భర్తగా అడుగుతున్న సాయం కాదు, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇస్తున్న ఆర్డర్. మరుసటి రోజు అక్షర తన తండ్రిని ఎదిరించి ఆక్రమిత భూములన్నీ రైతులకు ఇచ్చేసింది. ఆమెలోని అహంకారం పూర్తిగా కరిగిపోయింది. ఒక సామాన్య మహిళగా సంజయ్ కృష్ణ ఆఫీస్ బయట గంటల భారీ వేచి ఉంది. సంజయ్ కృష్ణ బయటకు రాగానే అక్షర అతని కాళ్లమీద పడబోయింది. సంజయ్ కృష్ణ, నన్ను క్షమించు, నీ విలువ తెలియక డబ్బు వెనకాల పరుగెత్తాను. ఇప్పుడు నాకు ఏ ఆస్తి వద్దు, నువ్వు కావాలి అని ఏడ్చింది. సంజయ్ కృష్ణ ఆమెను ఆపి చాలా ప్రశాంతంగా అన్నాడు. అక్షర, నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చింది నీకోసం కాదు. నీలాంటి అహంకారం ఎవరికీ ఉండకూడదని, డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది అనుకునే మీ నాన్నలాంటి వారికి బుద్ధి చెప్పడానికే నేను కలెక్టర్నయ్యాను. నా ప్రయాణంలో నువ్వు నాకు మిగిల్చింది కేవలం గాయాలు మాత్రమే. అక్షర తలదించుకుని ఏడుస్తుండగా సంజయ్ కృష్ణ కారు వెనక సీటు నుండి తన కొడుకును బయటకు పిలిచాడు. అప్పటికే కొడుకు బాధ్యతను సంజయ్ కృష్ణ చట్టబద్ధంగా తీసుకున్నాడు. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి సంజయ్ కృష్ణను కౌగిలించుకున్నాడు. సంజయ్ కృష్ణ ఆ పిల్లాడును ఎత్తుకుని అక్షర వైపు చూశాడు. నా కొడుకుకు తన తండ్రి ఎవరో తెలియని స్థితి నుంచి తన తండ్రిని చూసి గర్వపడే స్థితికి తీసుకువచ్చాను. మన బంధం మళ్లీ చిగురంటాలంటే నువ్వు ఆ 1000 కోట్ల వారసురాలివి కాదు, నా తల్లిదండ్రులకు సేవ చేసే కోడలిగా మా ఊరికి రాగలవా అని అడిగాడు. అక్షర కన్నీళ్లు తుడుచుకుని సంతోషంగా తల ఊపింది. అహంకారం ఓడిపోయి ఆత్మగౌరవం గెలిచిన ఆ క్షణం ఒక అద్భుతమైన ప్రేమకథ మళ్లీ మొదలయ్యింది.